క్రూజ్ షిప్ లో ఫస్ట్ డే ఈవినింగ్ నుండి నైట్ వరకు, అంటే సంధ్యా సమయం నుండి నైట్ నిద్రపోయే టైం వరకు ఆ 5 అవర్స్ డ్యూరేషన్ ని 10 మినిట్స్ లో మా ఎక్స్పీరియన్సెస్ తో ఈ వీడియో చేశాను. వీటిలో డైనింగ్ ఎక్స్పీరియన్స్ చాలా యూనిక్ అండ్ అద్భుతంగా అనిపించింది. లైవ్ మ్యూజిక్, డాన్స్ పెర్ఫార్మెన్స్ తో ఒక నైట్ లైఫ్ ని చూడొచ్చు ఈ క్రూజ్ షిప్ లో. లెట్ మీ స్టార్ట్ దిస్ బ్యూటిఫుల్ క్విక్ వీడియో. ఇఫ్ యూ లైక్ ఇట్, లీవ్ ఏ కామెంట్. హలో ఎవ్రీవన్. ఆకాశాన్ని చూసి ఏదో విస్ఫోటనం జరిగిందని వీట్లా, ఆ విస్ఫోటనం సూర్యుడి వల్ల జరిగింది అంటే అదే సన్సెట్ వల్ల, అంటే ఆ అద్భుతమే వేరు. సన్సెట్ కంప్లీట్ అయ్యాక క్రూజ్ షిప్ చాలా ఫాస్ట్ గా వెళ్తుంది. ఈ స్మోక్ చూస్తే మనకు అర్థమవుతుంది ఎంత ఫాస్ట్ గా వెళ్తుంది అనేది. టాప్ డెక్ లో హాట్ టబ్ ఉంది. చీకటి పడ్డ ఆలస్యం మేమందరం రెడీ అయ్యి ఆ డెక్ పైకి వెళ్ళి హాట్ టబ్ లో రిలాక్స్ అయ్యాము. Daddy, I got bubble beer. Bubble beer? Bubble beer? You told me about I got prescriptions. You got the essentials. Essentials? Do not push my face down. Down? Yeah. Okay. 20 minutes కాస్త 40 minutes అయింది. అక్కడ ఒక పెద్ద స్క్రీన్ ఉంది. ఆ స్క్రీన్ లో ఒక మూవీ ప్లే చేసిన దాన్ని చూస్తూ మేము టైం ఎక్కువ స్పెండ్ చేసాం. Bubble beers. Bubble beer. Beer. I got beer. Bubble beer. Next. Hey, రాలేదా? Can we go somewhere? Yes. Oh my god. Let me see your hair. That's so bad. Change the hearts, you know. 40 minutes అయింది. మా వాడు రమ్మని రావట్లేదు, సరదాగా స్పెండ్ చేస్తా ఉన్నాడు. వెంటనే మేము రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి డైనింగ్ కి స్టార్ట్ అయ్యాము. డైనింగ్ కి స్టార్ట్ అయ్యే 15 మినిట్స్ ముందే నేను ఆన్లైన్ లో చెక్ ఇన్ అయ్యాను. దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు టేబుల్ అలాట్ చేస్తారు, డైనింగ్ టేబుల్. ఇలా మేము లిఫ్ట్ లో స్టార్ట్ అయ్యాము. ఆల్రెడీ అక్కడ ఒక లైవ్ బ్యాండ్ మ్యూజిక్ జరుగుతూ ఉంది. అంటే ఇది మేము వెళ్ళబోయే రెస్టారెంట్ ఆపోజిటే. అంటే రెస్టారెంట్ కి లైవ్ మ్యూజిక్ సంబంధం లేదు. ఇది ఒక యాక్టివిటీ, అదొక యాక్టివిటీ. సో ఇలా స్టార్ట్ అయ్యాము. నాకు ఈ డైనింగ్ ఎక్స్పీరియన్స్ అంటే చాలా ఇష్టం. అందుకే ఫాదర్ అండ్ సన్ కాంబో ఫాలో అయ్యాం. రూమ్ నుండి స్టార్ట్ అయ్యే ముందే డైనింగ్ టేబుల్ రిజర్వేషన్ కి చెక్ ఇన్ అయ్యాను ఆన్లైన్ లో. మొత్తం మన మొబైల్ నుంచి చేయొచ్చు. అప్పుడు నాకు ఒక 15 మినిట్స్ చూపించింది వెయిటింగ్ టైము. సరే అక్కడి నుంచి వచ్చి ఒక 5 మినిట్స్ పడుతుంది, ఇంకో 10 మినిట్స్ వెయిట్ చేయొచ్చు అనుకున్నాను. ఇలా వచ్చాక ఇంకొక 10 మినిట్స్ ఎక్స్ట్రా చూపించింది. ఇది చాలా పీక్ టైము, అంటే డైనింగ్ టైము. అంటే మోస్ట్ ఆఫ్ ది అమెరికన్స్ 6 to 8 లోపే కంప్లీట్ చేస్తారు. సో ఇప్పుడు టైం 7:30 PM అయింది కాబట్టి ఒక 15 మినిట్స్ వెయిట్ చేసినా పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. అంతేకాకుండా బ్యాక్గ్రౌండ్, అంటే బ్యాక్ సైడ్, మేమున్న బ్యాక్ సైడ్ డిఫరెంట్ మ్యూజిక్ బ్యాండ్స్ మ్యూజిక్ని ప్లే చేస్తున్నాయి. డిఫరెంట్ కైండ్ ఆఫ్ మ్యూజిక్ మేము ఎంజాయ్ చేస్తున్నాము. అంతేకాకుండా ఇక్కడ టైం స్పెండ్ చేయటం పెద్ద హార్డ్ ఏం కాదు. ఈ ప్లేస్ చాలా హ్యాపీగా ఉంది. అందుకని ఒక 20 మినిట్స్ సరదాగా ఇక్కడ స్పెండ్ చేశాము. ఇంతలోనే మా డైనింగ్ టేబుల్ రెడీ అయిందని యాప్లో నోటిఫికేషన్ వచ్చింది.
ఈ రెస్టారెంట్‌లో ఎవ్రీడే స్పెసిఫిక్ టైమ్‌లో ఈ క్రూ మెంబర్స్‌తో ఒక 10-15 మినిట్స్ యాక్టివిటీ చేస్తారు. ఇలా పెరేడ్ లాగా డాన్స్ యాక్టివిటీస్‌తో, మ్యూజిక్‌తో. ఆ టైంలో కరెక్ట్‌గా మేమొచ్చాము లక్కీగా. అందుకని మేము దాన్ని చూడగలిగాము ఇప్పుడు. నేను షూట్ చేయగలిగాను. కమింగ్ టు ద మెన్యూ ఎయిదర్ ఫిజికల్ కాపీ అయినా ఇస్తారు ఆర్ మనమే ఆన్‌లైన్‌లో యాప్‌లో మెన్యూ చూడొచ్చు. ఇది ఎవ్రీడే చేంజ్ అవుతా ఉంటది. ఎవ్రీడే వాళ్ళు చేంజ్ చేస్తూ ఉంటారు. ఈరోజు మెన్యూ ఇది. ఈ మెన్యూలోనే వెరిఫై చేసి మనకు కావాల్సింది మనం ఆర్డర్ చేసుకోవచ్చు. అపెటైజర్ గాని, ఎంట్రీ గాని, డిజర్ట్ గాని ఆర్డర్ చేయొచ్చు. మనం ఎంత ఫుడ్ అయినా ఆర్డర్ చేయొచ్చు. నో చార్జ్. అదే డ్రింక్స్ ఆర్డర్ చేస్తే మాత్రం ఎక్స్‌ట్రా చార్జ్. అందుకే మెన్యూలో ఫుడ్ మెన్యూ ఒకటుంటే ఒక పేజ్‌లో ఉంటే, డ్రింక్స్ సంబంధించిన మెన్యూ మోర్ దాన్ 3-4 పేజెస్ ఉంది. కానీ చాలా వెరైటీస్ ఆఫ్ డ్రింక్స్ ఉన్నాయి ఈళ్ళకాడ. ఏం చెక్ చేస్తున్నారు అక్కమ్మా? అబ్బో ట్రై చేస్తాను. ఆర్డర్ వచ్చిందా? ఓకే. అవునా అవునా చాలా ఐటింగ్ ఉంది అక్కమ్మా. లుకింగ్ గుడ్. వై డల్గా ఉన్నా, నీ ఫేస్ బ్లాక్ గా ఉంది, నీ మొహము బ్లాక్ గా ఉంది. బటర్ ఈవెన్ గా నీట్ గా Butter? చేశాడు. Is that butter అక్కమ్మా? చీజ్ బటర్. Why don't you use fork? నీకే ఇస్తాను. ప్లేట్ లేదా? ప్లేట్ లేదు. ఫ్యాన్సీ ఫ్యాన్సీగా ఉంది కదా. చికెన్ సూప్, దిస్ ఇస్ సెజ్వాన్ సూప్. అవునా పర్లేదా? తిండి కదా. కథ మంచిగా ఉందా అన్న? అవసరం లేదు అక్కమ్మా. స్టైల్ ఈయన పెద్ద కళాకారుడు. ముందుగా పెద్ద కళాకారుడు. మళ్ళీ డయో పేస్ట్ అని రెండు కామెంట్స్ అయినప్పుడే ఆ ఫీల్ దాకలేదు. నేను ఒక సేమ్ తిన్నట్టు నా కొట్ట ఇంకొంచెం వెళ్ళిద్దమ్మా. చూడమ్మా ఒరే ఏంద్రా అదే డిజర్ట్ అందరిని పోగొట్టినావు. నేనా? Of course, we have broadcast manager Joe. All the way from Spain, we got Diego. And last but not least, of course, we have Trey. Now, in honor of 80s Pop to the Max. ఈ క్రూజ్ షిప్ లో ఈ పెయింటింగ్ ఫ్రేమ్స్ చాలా బాగున్నాయి. నాకు చాలా బాగా నచ్చాయి. ఒక్కొక్క ఫ్లోర్ లో ఒక్కొక్క కైండ్ ఆఫ్ పెయింటింగ్స్ ఉన్నాయి. డిఫరెంట్ కైండ్ ఆఫ్ పెయింటింగ్ స్ట్రక్చర్స్ కానీ, ఆ డిజైన్ కానీ, ఆ ప్యాటర్న్ కానీ, ఆ కలర్ కాంబినేషన్ కానీ భలే అంటే భలే వాడారు. నాకు చాలా బాగా అనిపించింది ఆ పెయింటింగ్ స్టైల్స్, ఆ పెయింటింగ్ ప్యాటర్న్. నాకు తెలిసి వీళ్ళు ఇంటీరియర్ డిజైన్ కి బీభత్సం ఖర్చు పెట్టినట్టున్నారు. ఆ బ్యూటీయే మనకి ఈ క్రూజ్ లో మంచి ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేస్తుంది. కొన్ని ఫ్లోర్స్ లో 3D బేస్డ్ పెయింటింగ్ ఫ్రేమ్స్ కూడా ఉన్నాయి. చాలా అద్భుతంగా ఉన్నాయి. I hope you like this video. Thanks for watching. See you next video.